హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి హరినాథ్. ఈరోజు ఫస్ట్ ఎపిసోడ్ గురించి మాట్లాడుకునే ముందు ఎపిసోడ్లో నబిల్ మెగా చీఫ్ అయ్యాడు. వెరీ వెరీ కరెక్ట్ పర్సన్ మెగా చీఫ్ అవ్వడానికి. నన్ను అడిగితే 100% గేమ్ పరంగా కానీ పర్సన్ యాజ్ అ హ్యూమన్ కానీ డెఫినెట్గా పర్ఫెక్ట్ పర్సనే మెగా చీఫ్ అయ్యాడని నేను ఒప్పుకుంటా. నాకు అనిపిస్తుంది అట్లీస్ట్. నిఖిల్ ఎక్స్పీరియన్స్తో ఉన్నాడు, అంతా ఉంది, కానీ అక్కడో ఇక్కడో మేబీ చీఫ్ అయిన తర్వాత నబిల్ ఎలా ఉంటాడో మనం ఎప్పుడు జడ్జ్ చేయొద్దు. నబిల్ ఎలా ఉంటాడో చూడాలి. యాజ్ అ పర్సన్ మనం చూసినంత వరకు నబిల్ బాగుండే, మంచిగా ఆడాడు. తన గేమ్ కానీ ఏదైనా పాయింట్ పెట్టాలన్నా కానీ కరెక్ట్గా పెట్టడం కానీ, ఎవరిని మరీ మిస్అండర్స్టాండ్ చేసుకున్నట్టయినా లేకపోతే ఒక్కరితోనే మరీ క్లోజ్గా ఉంటున్నట్టయినా లేకపోతే ఒకరి మాటే వింటున్నట్టయినా ఎక్కడైతే కనిపించలేదు. అంటే ఆలోచించి డెసిషన్ తీసుకుంటాడు డెఫినెట్గా నబిల్ అని అయితే అనిపిస్తుంది. ఇక్కడ కంపారిజన్ చేయాల్సిన అవసరం లేదు. నిఖిల్ ఎలా ఉన్నాడో, నబిల్ ఎలా ఉన్నాడో, యష్మి ఎలా ఉందో, నైనిక ఎలా ఉందో చీఫ్గా, ఇవన్నీ అభయ్ ఎలా ఉన్నాడో, ఇవన్నీ చీఫ్గా ఎలా వీళ్ళందరూ ఎలా చేశారో నబిల్ ఎలా చేస్తారో అని కంపేర్ చేయడానికి అయితే లేదు. ఎందుకంటే ఎవరి స్టైల్లో వాళ్ళు యాజ్ అ చీఫ్ వాళ్ళు జస్టిస్ చేశారు ఇప్పటి వరకు ఉన్న వాళ్ళు. నబిల్ ఇప్పుడు ఎలా ఉంటాడో ఎలా చేస్తాడో మనం వెయిట్ చేసి చూద్దాం. నబిల్ కూడా లాస్ట్లో పృథ్వీతో చెప్తున్నాడు డెఫినెట్గా కొన్ని మిస్టేక్స్ అవుతాయి అది అని చెప్పేసి. నామినేషన్స్ వరకు కూడా వెళ్తుంది ఆ సిచ్యువేషన్ అని చెప్పేసి తను మాట్లాడిన విధానం, ఆ మెచ్యూరిటీ కనిపిస్తుంది. ఫస్ట్ లీడర్షిప్ క్వాలిటీ ఉండడం దాన్ని పక్కన పెడితే ఇవన్నీ ఫేస్ చేయాల్సి వస్తుంది అనే క్లారిటీతోని ముందుకు వెళ్తున్నాడేమో నబీల్ అని నాకు అనిపించింది ఇవాళ. సరే, దీన్ని పక్కన పెట్టుకుంటే ఇక్కడ నబీల్ ఏ విధంగా అయితే చీఫ్ అయ్యాడో ఆ విధానానికి వస్తే బాగానే ఉంది. ఏదైతే గేమ్ అయ్యిందో పృథ్వీకి నబిల్కి మధ్య అయిన ఫైట్ బాగానే ఉంది. తర్వాత పృథ్వీ ఫీల్ అయ్యాడు చీఫ్ అవ్వనందుకు. కాకపోతే నబిల్ పృథ్వీ కూడా బాగా మాట్లాడుకుంటున్న టైంలో, బాగా మాట్లాడుకోకపోయినా వాళ్ళు ఓకే ఉన్న టైంలో ఇక్కడ నాకు డెఫినెట్గా ఎలా అంటే, అరే ఏమైంది ఈమెకి, అసలు ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తుంది, ఒకరు పోతే ఒకరు వస్తారా రిప్లేస్ చేయడానికి, ఒకరు కేర్ తీసుకోవడానికి, ఎందుకు ఇంత అవసరం ఆ పృథ్వీకి అటెన్షన్ సీకర్ ఓకే, కాకపోతే కంపల్సరీ కావాల్సిందేనా అటెన్షన్? పృథ్వీ నయమనట్లే నేను, పృథ్వీ అటెన్షన్ సీకర్ అని చెప్పేసి వీళ్ళు ఫీల్ అయిపోయి వీళ్ళే పృథ్వీకి అంత అటెన్షన్ ఎందుకు ఇస్తున్నారో అర్థం కావట్లేదు. అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నాను అర్థమైపోయింటుంది ఇప్పటికి. డెఫినెట్గా యష్మి గురించే. ఆమె అంత ఓవర్ యాక్షన్ చేయాల్సిన అవసరం అయితే అస్సలు లేదు ఇవాళ ఎపిసోడ్లో. స్పెషల్గా వాళ్ళ సంచాలక్ చెప్పిన తర్వాత అది కరెక్టే చెప్పింది. ఆమె కూడా, అమ్మాయి కూడా, ప్రేరణ కూడా కరెక్టే చెప్పిన తర్వాత దాన్ని తీసుకొచ్చి ఫ్రెండ్ అని ఊరుకుంటున్నా అది ఇది అని చెప్పేసి నిఖిల్తో అనడం, ఇవన్నీ చూస్తే పోయే టైం ముందుకు నీకు కూడా మూడిందా ఏంటి అనిపిస్తుంది. ఎందుకమ్మా అంత ఓవర్ యాక్షన్ అవసరం లేదు కదా యష్మి. లిటరల్గా అదే అనిపించింది ఆమెను చూస్తే. యూ హ్యావ్ కన్సర్న్ ఫర్ పృథ్వీ, వెరీ గుడ్, పోయి కన్సోల్ చేయి, అంతేగాని అంత ఓవర్ రియాక్ట్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. డెఫినెట్గా ఓవర్ రియాక్ట్ అయ్యింది ఇవాళ యష్మి ఎపిసోడ్లో. సరే, ఎపిసోడ్లోకి వెళ్తే నిన్నటి గేమే కంటిన్యూ అవుతుంది. పపి టాస్క్ ఇవాళ ఆదిత్య ప్రేరణది తీసుకున్నాడు. పపి ప్రేరణ పేరున్న పపిని తీసుకున్నాడు. ఇక్కడ ఆదిత్య ప్రేరణ వాళ్ళు పిచ్చింగ్ చేశారు నైనికాకి. ఇక్కడ ప్రేరణ చెప్పింది నేను స్ట్రాంగ్, నేను అందరినీ హ్యాండిల్ చేయగలుగుతాను, నా కెపాసిటీ ఉంది అది అని చెప్పేసి ప్రేరణ పిచ్చింగ్ చేసింది. తర్వాత ఆదిత్య ఎవరికి ఎలాంటి అప్స్ అంటే ఎవరికి పాజిటివ్స్ ఎవరికి నెగటివ్స్ ఉన్నాయో అవి నాకు క్లారిటీ ఉంది, నాకు అర్థం చేసుకున్నాను అందరి గురించి అని చెప్పేసి ఆదిత్య గారు కూడా చెప్పారు. సో నైనిక డెసిషన్ డెఫినెట్గా ప్రేరణనే. ఇక్కడ క్లియర్గా ఆమె ఏం చెప్పిందంటే, ఒకవేళ ఏదైనా బ్లేమ్ చేస్తే ఆ బ్లేమ్ని హ్యాండిల్ చేయడంలో మీ వల్ల కాదు, మీరు చేయలేరు ఆ బ్లేమ్ని హ్యాండిల్ అని చెప్పి ఆదిత్యకి చెప్పి ప్రేరణనే సెలెక్ట్ చేస్తున్నాను అని చెప్పేసి చెప్పింది. ఇక్కడ డెఫినెట్గా బ్లేమ్ అనే ఒక పాయింట్ కాదు, కానీ అన్ని విధాలుగా చూసి చెప్పినా కానీ ఇద్దరికి మేబీ ఆదిత్యకి అంత వోకల్గా లేడేమో కానీ బట్
మేబీ ఛాన్స్ ఇస్తే బాగుండేది, వాళ్ళు ఎఫెక్ట్ అయ్యేవాడు కాదేమో అనిపించింది. సో ప్రేరణని సెలెక్ట్ చేసుకుంది నైనిక, కంటిన్యూ అయితే బాగుంటుందని. నెక్స్ట్ ప్రేరణ, నెక్స్ట్ రౌండ్లో ప్రేరణ నిఖిల్ నేమున్న పప్పిని తీసుకుంది. ఇక్కడ ప్రేరణ, నేను చాలా కంపాషనేట్గా ఉంటాను, నేను ఎప్పుడు బయాస్డ్గా లేను, అండ్ నేను ఒక డిక్టేటర్ని కాదు. ప్రతిసారి 3 సార్లు వచ్చేస్తే 3 సార్లు వేరే వేరే క్వాలిటీస్ చెప్పింది తను, విచ్ ఈజ్ గ్రేట్ అనే చెప్పాలి. ఎందుకంటే ప్రతిసారి నామినేట్ అంటే ప్రతిసారి చెప్పడానికి క్వాలిటీస్ వెతుక్కొని మరి తనలోంచి బయటికి తీస్తుంది, దానికి మెచ్చుకోవాలి ప్రేరణని. సో ఇక్కడ నిఖిల్, నేను ఆల్రెడీ చీఫ్గా ఉండే, నేను విన్ అయ్యాను, ఆ విన్ అయిన ఎక్స్పీరియన్సెస్ కానీ అవన్నీ కానీ నాకు హెల్ప్ అవుతాయి, తర్వాత వేరే వైల్డ్ కార్డ్స్ కూడా వస్తారు కదా, సో వాళ్ళకి కూడా ఫేస్ చేయగలుగుతాను అనే కెపాసిటీ తోటి, ఆ కెపాసిటీ నాకుంది అనే సెన్స్లో నిఖిల్ చెప్పాడు. ఇక్కడ ఆదిత్యకి పిచింగ్ చేశారు ప్రేరణ అండ్ నిఖిల్. ఇక్కడ కూడా ప్రేరణనే ఓకే అని చెప్పి ఆదిత్య గారు ముందుకు తీసుకెళ్లాడు. ఇక్కడ నిఖిల్ న్యూట్రల్ పర్సనే, కాకపోతే నాకు ఒక ఫీమేల్ చీఫ్ ఉంటే బాగుంటది అని చెప్పేసి, తను ఉంటే బాగుంటది అని చెప్పి ఆదిత్య గారు ప్రేరణని చీఫ్గా ఓకే చేశారు. నెక్స్ట్ గేమ్లో కంటిన్యూ చేశారు. దాని తర్వాత ఇక్కడ లాస్ట్లో మిగిలింది ఇద్దరే, ప్రేరణ అండ్ నబిల్. ప్రేరణ ఇక్కడ మా క్లాన్లో చాలా మంది, నేనున్న క్లాన్లో చాలా మంది ఇరిటేట్ అయ్యేవాళ్ళు, నా డిసిషన్ ఏదైనా కానీ వాళ్ళు ఒకవేళ తప్పు చేస్తే నేను డెఫినెట్గా తప్పు అని చెప్పేసి చెప్పేదాన్ని. సో అలాంటి విషయాలకి నేను కరెక్ట్గా మాట్లాడేసరికి కొంతమంది నన్ను చూసి ఇరిటేట్ అయ్యేవాళ్ళు, కాకపోతే నేను తప్పు ఉంటే తప్పనే చెప్పేదాన్ని. అండ్ నేను ఇంకా హార్డ్ వర్కింగ్ కూడా, చాలా హార్డ్ వర్కింగ్ కూడా ముందు నుంచి చూస్తున్నారు కదా, సో దానివల్ల నాకు చీఫ్ అయ్యే అర్హత ఉంది అని చెప్పేసి ప్రేరణ చెప్పింది. నబిల్, ఇక్కడ నేను అందరికీ హౌస్లో చాలా క్లోజ్ ఉన్నాను, చాలా క్లోజ్ అంటే మరీ క్లోజ్ కాకపోయినా కానీ అట్లీస్ట్ నాకు అందరి గురించి తెలుసు, ఎవరు ఏంటి అనేది అన్నీ తెలుసు నాకు. ఒకవేళ ఎవరైనా లోలో ఉన్నారంటే, ఎవరైనా బాధగా పడుతున్నారంటే నేను వెళ్ళి వాళ్ళని ఓదారుస్తాను, వాళ్ళతో ఉంటాను అని చెప్పేసి నబిల్ పిచ్చింగ్ చేశాడు. ఇక్కడ నేను మరీ అందరికి క్లోజ్ అవ్వకపోవచ్చు అందరితోటి, కాకపోతే నాకు అందరి గురించి తెలుసు అని చెప్పేసి చెప్పి చూస్ వైస్లీ అని చెప్పేసి చెప్పాడు. ఇక్కడ దాని తర్వాత డిస్కషన్స్ అవుతున్నాయి. పృథ్వీ, సీత వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. నబిలా లేకపోతే ప్రేరణ అంటే నబిలే అనుకుంటున్నాను, ఎందుకంటే ప్రేరణకి కోపం తొందరగా వచ్చేస్తుందని సీత చెప్పింది. నైనిక ఏమో నబిల్ దగ్గర గేమ్స్కి ఎక్కువ స్ట్రాటజీస్ ఉన్నాయి, తనకి స్ట్రాటజీస్ చాలా తెలుసు, ఒక గేమ్ని ఎలా ఆడాలి అనేది నబిల్కి బాగా తెలుసు అని చెప్పేసి పృథ్వీతో చెప్పింది. ఇక్కడ వీళ్ళు నిఖిల్ అండ్ యష్మి మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ ప్రేరణ చీఫ్ అయినా కానీ మనకి ఇక్కడ ఒకవేళ మనతో కొంచెం మాట్లాడి కొంచెం ప్రాపర్గా మనతో ఉంటే ఫేవరెటిజం అనేస్తారేమో అని చెప్పేసి యష్మి అండ్ నిఖిల్ మాట్లాడుకుంటున్నారు. సో దాని తర్వాత ఓవరాల్గా చూసుకొని నబిల్ చీఫ్ కంటెండర్గా సెలెక్ట్ అయ్యాడు. ఇక్కడ ఇప్పుడు చీఫ్ కంటెండర్గా సెలెక్ట్ అయిన తర్వాత నిఖిల్ అండ్ విష్ణుప్రియ మాట్లాడుకునేది మనకు అనిపించింది పృథ్వీ గురించి. సో పృథ్వీ గురించి ఏం మాట్లాడుకుంటున్నారంటే, ఇప్పుడు వాడికి నువ్వైనా చెప్పాలి లేకపోతే నేనైనా ఎక్స్ప్లెయిన్ చేయాలి, అప్పుడే వాడికి అర్థమవుతుంది, వాడికి అంత కోపం ఈజీగా వచ్చేస్తుంది, ఆలోచించే కెపాసిటీ లేదు వాడికి అని చెప్పేసి నిఖిల్ అంటున్నాడు. అయినా కానీ ఓకే కదా, ఇప్పుడు తగ్గించుకుంటున్నాడు కదా, ఎక్స్ప్లెయిన్ చేస్తే వింటున్నాడు కదా అని చెప్పేసి విష్ణుప్రియ, అరే మీకు నిజంగా ఏదైనా ఉంటే డెఫినెట్గా చూసుకోండి, కరెక్టే, అంటే మీకు ఏదైనా వేరేలాగా ఏమైనా ఉంటే ఓకే, అంటే అదర్ దాన్ గేమ్ ఇంకేదైనా అదర్ దాన్ గేమ్. నిఖిల్ అండ్ విష్ణుప్రియ పృథ్వీ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ ఒకవేళ నిఖిల్కి పృథ్వీకి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నువ్వైనా ఎక్స్ప్లెయిన్ చేయాలి, లేకపోతే నేనైనా ఎక్స్ప్లెయిన్ చేయాలి, లేకపోతే వాడికి అర్థం కాదు, కోపం వచ్చేస్తుంది కదా, వెంటనే కోపం వచ్చేస్తుంది, ఎవరికి వినడు వాడు అది అని చెప్పేసి నిఖిల్ చెప్తున్నాడు. విష్ణుప్రియ ఏమో ఎందుకు ఇప్పుడు తగ్గించుకున్నాడు కదా కోపం, ఛాన్స్ ఇవ్వచ్చు కదా అని చెప్పేసి విష్ణుప్రియ మాట్లాడుతుంది. అరే గేమ్ లాగానే చూడండి, అనవసరమైన ఎమోషన్స్ని ముందుకు తీసుకొచ్చి పెడితే గేమ్ వెనకబడిపోతుంది విష్ణుప్రియ, అది ఎందుకు అర్థం చేసుకోవట్లేదు, అర్థం కావట్లేదు ఈ అమ్మాయి. సరే పోనీయండి. దాని తర్వాత బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు. ఇక్కడ నిఖిల్ అండ్ సీత వీళ్ళిద్దరు క్లాన్స్ డిజాల్వ్ అయిపోయాయి. ఆ బ్యాన్స్, ఆ హారాలు తీసి రెస్పెక్ట్ఫుల్గా మర్యాదతో
స్టోర్ రూమ్లో పెట్టేసేయమన్నాడు, గౌరవంతో సారీ, స్టోర్ రూమ్లో పెట్టేయమన్నాడు. పెట్టిన తర్వాత ఏం చెప్పాడంటే ఇప్పటి నుంచి ఒక్కటే క్లాన్ ఉండబోతుంది, ఓన్లీ 1 క్లాన్, మొత్తం హౌస్ మేట్స్కి ఒక్కడే చీఫ్ ఉంటాడు అని చెప్పేసి అనౌన్స్ చేశాడు. అనౌన్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇద్దరు కంటెండర్స్, చీఫ్ కంటెండర్స్ అయిన నబీల్ అండ్ పృథ్వీ, వీళ్ళిద్దరి మధ్యలో ఒక గేమ్. నిజంగా అంటే నిజంగా బాగుంది, చాలా చాలా నీట్గా డిజైన్ చేశారు బిగ్ బాస్ అని చెప్పేసి అనిపించింది నాకు ఈ గేమ్ని. కింది నుంచి క్రాల్ చేసి దాన్ని మళ్ళీ అక్కడి నుంచి నడిచి అది తిప్పి ఏంటి ఒక స్టాండ్ పెట్టారు, ఆ స్టాండ్కి కూడా బ్లాక్స్ ఉన్నాయి, లెటర్స్ ఉన్న బ్లాక్స్, అవన్నీ తీసుకొని వచ్చి మళ్ళీ స్టాండ్లో ఒక టవర్ టైప్ ఉన్న దాంట్లో ఆ బ్లాక్స్లో ఫిల్అప్ చేయాలి ప్రాపర్ సెంటెన్స్ని. సో ఇది నిజంగా నిజంగా బాగుంది గేమ్. చిన్న మిస్టేక్ కూడా కన్సిడర్ అవుతుంది, చిన్న చిన్న మిస్టేక్స్ కూడా కన్సిడర్ అవుతాయి అనే దానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ గేమ్ అని నాకు అనిపించింది. తొందర ఉండొచ్చు, తొందరతో చేసినా కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత స్పీడ్ ఉంది డెఫినెట్గా పృథ్వీ దగ్గర. ఆ తొందరతో తను చేసినా కానీ ఒక చిన్న లాజిక్తో ఓడిపోయాడు పాపం నిజంగా. కాకపోతే ఎఫర్ట్, ఇద్దరు సూపర్ ఎఫర్ట్ పెట్టారు. నబిల్ నిజంగా చీఫ్ అవుతాడని అనుకోలేదు, మెగా చీఫ్ అవుతాడని అనుకోలేదు, తను విన్ అవుతాడని అస్సలు అనుకోలేదు. కాకపోతే పృథ్వీ స్పీడ్ ఎక్సలెంట్ అని చెప్పాలి, నిజంగా అంటే నిజంగా. ఇద్దరికిద్దరు 100% ఎఫర్ట్ పెట్టి ఆడారు గేమ్లో. సో ఇక్కడ బిగ్ బాస్ ఆ గేమ్ ఎలా ఆడాలో ఎక్స్ప్లెయిన్ చేసి విన్ అయిన వాళ్ళు మెగా చీఫ్ అవుతారు, హౌస్ మొత్తానికి ఒక్కడే చీఫ్ ఉంటాడు అని చెప్పేసి అనౌన్స్ చేశారు. చేసిన తర్వాత ఇక్కడ ప్రేరణ సంచాలక్గా ఉంది. డెఫినెట్గా ప్రేరణ యాజ్ అ సంచాలక్ తన డ్యూటీ 100% కరెక్ట్గా చేసిందని నేను అనుకుంటున్నాను. పక్క వాళ్ళు మాట్లాడుతుంటే ఉష్ మాట్లాడొద్దండి, తనే డెసిషన్ తీసుకుంటా అంది, తను క్లియర్గా చెప్తుంది అన్ని బ్లాక్స్ యూజ్ చేసుకోవాలి అని. అన్ని బ్లాక్స్ యూజ్ చేసుకోవాలి అన్నప్పుడు అయినా చెక్ చేసుకోవాల్సింది, మొత్తం అయిపోయింది, తను ఇంకా పెడుతున్నాడు అన్నప్పుడు, అరేంజ్ చేస్తున్నాడు గేమ్లో అన్నప్పుడు అట్లీస్ట్ పృథ్వీ అయినా వచ్చి నేను కరెక్టే పెట్టానా అని వెనక్కి వచ్చి చూసుకొని మొత్తం బ్లాక్ని చూసుకుంటే బాగుండేది. ఇన్స్టెడ్ ఆఫ్ పక్క నుంచి గంట కొట్టేటప్పుడు ఇలా ఇలా చూసుకునే కంటే డైరెక్ట్ ముందుకు వచ్చి కరెక్టే ఉందా లేదా అని చూసుకుంటే బాగుండేది పృథ్వీ. మేబీ తను ఆలోచించి పెట్టుంటే కరెక్ట్గా విన్ అయ్యేవాడేమో అనిపించింది. కాకపోతే ఇక్కడ ఏం చేయలేని పరిస్థితి పాపం పృథ్వీది. సో ఇక్కడ అన్ని బ్లాక్స్ వాడాలని ప్రేరణ చెప్తూనే ఉంది, హింట్ ఇస్తూనే ఉంది. అయినా కానీ ఆ స్పీడ్ ఉంది పృథ్వీ దగ్గర. ఒకసారి కొట్టాడు గంట, మళ్ళీ వచ్చి మళ్ళీ చెక్ చేసుకొని మళ్ళీ వెళ్ళి గంట కొట్టాడు. సో ఆ చీఫ్ తర్వాత ఫుల్ స్టాప్ వస్తుంది, కానీ ఆ బ్లాక్ ఖాళీగా ఎందుకు వదిలిపెట్టాడు అనేది కొంచెం ఆలోచించాయినా. లేకపోతే ఇక్కడ ఐఎం వచ్చిన ఐ_ఎం ఈ గ్రామాటికల్ దాంతో నిజంగానే ఇంగ్లీష్ క్లాసెస్ లాగా బిగ్ బాస్ నడుస్తుంది అని చెప్పి అంత మాత్రం నాకు బిగ్ బాస్ కూడా కోపం వచ్చినట్టుంది. అందుకనే ఇంగ్లీష్లో ఐఎమ్ మెగా చీఫ్ అని చెప్పేసి దాన్ని ఇంగ్లీష్లోనే సెంటెన్స్ మీ గ్రామర్ తట్టుకోలేక నిజంగానే గ్రామర్ క్లాసెస్ అవుతున్నాయని చెప్పి ఆ గ్రామర్తోనే ఒక గేమ్ పెట్టి మెగా చీఫ్ని చేసి పడేసి బిగ్ బాస్ అనిపించింది. సో ఫైనల్గా నబిల్ కరెక్ట్గా పెట్టి అంత హడావిడిగా అయినా కానీ తను చెక్ చేసుకొని కౌంట్ చేసుకుంటూ చెక్ చేసుకుంటూ నిదానంగా, డెఫినెట్గా నిదానంగానే వెనకాల అంత నబిల్ ఫాస్ట్ అంటున్నా కానీ కొంచెం పేషెన్స్తో ఉండి, అది పేషెన్స్తో ఉండడం కూడా కష్టమే అట్లాంటి సిచ్యువేషన్లో, కానీ ప్రాపర్గా హ్యాండిల్ చేసి విన్ అయ్యాడు నబిల్. ఇక్కడ అప్రిషియేట్ చేయాల్సింది నబిల్ని అండ్ పృథ్వీని కూడా, తన స్పీడ్కి పృథ్వీని అప్రిషియేట్ చేయాలి. కాకపోతే ఒక చిన్న పాయింట్లో వాళ్ళిద్దరికి పోయిందనే చెప్పాలి, 0.5%లోనే పోయింది, అంతకు మించి పృథ్వీది పెద్ద ఓటమి అనేది ఏం లేదు. డెఫినెట్గా పృథ్వీ చాలా ఫీల్ అయ్యాడు, హర్ట్ అయ్యాడు, అరే పోయిందనే ఫీలింగ్లో ఉన్నారు వాళ్ళిద్దరు. ఇక్కడ స్టార్ట్ అయింది గేమ్ యష్మి నిఖిల్తో. ఏంటో అసలు ఫ్రెండ్ అని చూస్తున్నా అని, ఫ్రెండే కదా చెప్పాలి కదా, ఆ బ్లాక్ అన్ని బ్లాక్స్ అన్ని యూజ్ చేసుకునే బదులు స్పేస్ ఇవ్వు అని చెప్తే అయిపోతుండే కదా. అంటే ఎందుకు చెప్తుంది, చెప్తే ఆన్సరే చెప్పినట్టు కదా, మరి మీరే వెళ్ళి ఆడండి. తను అక్కడ నుంచి పాక్కుంటూ వచ్చి ఆ బ్లాక్స్ అన్ని తీసుకొని పాక్కుంటూ వస్తాడు, దాని నుంచి నడుస్తాడు, అదంతా తిప్పి ఆ బ్లాక్స్ తీసుకుంటాడు, అన్ని తీసుకొని వచ్చి అక్కడ పెడతాడు, మీరే వెళ్ళి పెట్టండి అయిపోతుంది. అట్లా చేసినా కానీ అయిపోతుండే కదా యష్మి కదా. నాకైతే అదే అనిపించింది, ఎందుకంత ఓవర్ యాక్షన్. పోయిందేమో ఇప్పుడు చీఫ్ అయ్యే ఛాన్స్ పోయిందేమో, మళ్ళీ ఇంకా ఫర్దర్గా ఉండదా,
ఓకే, నాకేమనిపిస్తుంది అంటే మేబీ యష్మి నెక్స్ట్ ఫర్దర్గా ఉండదేమో, నేను ఉన్నప్పుడే పృథ్వీ చీఫ్ అయితే బాగుంటుందేమో అని ఫీలింగ్లో ఉందేమో. అట్లనే ఉంది ఆమె ఓవర్ యాక్షన్ చేస్తుంటే. అబ్బబ్బబ్బా! ఆమె పోయినా గానీ, ఆమె ఏంటి ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోతున్నా గానీ అంత ఫీల్ అవ్వదేమో అనిపించింది నాకు. అబ్బా! సరే, దాని తర్వాత విష్ణుప్రియ అండ్ యష్మి వీళ్ళిద్దరు. యష్మి వెళ్ళి విష్ణుప్రియ నువ్వు కూడా ఫీల్ అవుతున్నావు అని చెప్పి విష్ణుప్రియ ఈ స్పీడ్కి అయినా ఇవ్వచ్చు కదా అంటే, స్పీడ్కి ఎందుకు ఇస్తారు? టాస్క్ కరెక్ట్గా చేస్తే ఇస్తారు కానీ స్పీడ్కి ఎందుకు ఇస్తారు విన్నింగ్? ఏమో. సీత ఆల్రెడీ నిఖిల్కి చెప్పింది, సీత ఆల్రెడీ నబిల్కి చెప్పిందంట ఆ స్పేస్ ఇక్కడ ఇవ్వాలి అని చెప్పేసి. నాకు కూడా చెప్తే అయిపోతుంది. ఆబ్వియస్లీ తనకి ఆబ్వియస్లీ నాకు నబిల్ విన్ అవ్వాలని ఉంది అని చెప్పేసి పృథ్వీతో అన్నంట. అంటే మేబీ మీరు కూడా చెప్పాల్సింది అదే పాయింట్. యష్మి ఇంతగానో ఓవర్ యాక్షన్ చేసే బదులు దానికి ముందే చెప్తే అయిపోతుండే కదా. అవి ఏంటో సెంటెన్స్ మీకు తెలుసు, అది క్లియర్గా కనిపిస్తుంది అక్కడ. ఆ బ్లాగ్స్ ఎంత డిఫరెన్షియేట్ స్కాటర్డ్గా, బ్లాగ్స్ ఎంత స్కాటర్డ్గా ఉన్నా వర్డ్ ఏంటిదో అట్లీస్ట్ అర్థమవుతుంది. నువ్వు కూడా చెప్పాల్సింది, ఎందుకు చెప్పకుండా ఉన్నావు ముందు? ఇప్పుడేమో ఏడ్చేదేదో చేస్తుంది. సో దాని తర్వాత యష్మి నిఖిల్ కూర్చొని ఉన్నారు అక్కడ. ప్రేరణ వచ్చింది, పృథ్వీ కూడా ఉన్నాడు అనుకుంటా. పృథ్వీ ఉన్నాడు. సో వాళ్ళు ప్రేరణని పిలిచి ఏమి ఫీల్ అవుతున్నారా, తప్పు అనిపించింది అంటే అవును అనిపిస్తుంది అని చెప్పేసి వీళ్ళు. అయ్యో అసలు ఫ్రెండ్ అండ్ సైలెంట్గా ఉంటున్నా నీ యష్మి. అయినా ఎవరు కొట్టమన్నారు బెల్ చూసుకోకుండా? ఎవరు కొట్టమన్నారు? మీరే కొట్టమన్నారు కదా అంటే నిఖిల్ కొట్టమన్నారు. డెఫినెట్గా నిఖిలే. అయిపోయిందిరా నీదే, కొట్టేసి గట్టగొట్టు అని చెప్పేసి నిఖిలే అన్నాడు పృథ్వీని. తను వెళ్ళి ఏంటి హరీలో ఆ తొందరలో వెళ్ళి కొట్టేసి మళ్ళీ సరిగ్గా చూసుకోలేదు, మళ్ళీ వెళ్ళి గంట కొట్టాడు. ఒకసారి గంట కొడితే అయిపోయింది గేమ్ అక్కడ. మళ్ళీ ఎందుకు? ఒకవేళ గంట కొట్టి మళ్ళీ వచ్చి మళ్ళీ చెక్ చేసుకొని మళ్ళీ వెళ్ళి గంట కొట్టినా కానీ అది కౌంట్లోకి రాదు. బట్ నబిల్ కొట్టలేదు కాబట్టి మేబీ అది వేరే సెకండరీ స్టోరీ అవుతుండే కావచ్చు. అప్పుడు ఇంకా ప్రేరణని ఇంకా ఎక్కువ టార్గెట్ చేసేది. కాకపోతే ఇక్కడ ఆ ప్రేరణ తప్పే లేదు అసలు సంచాలక్ డెసిషన్లో. అసలు ఇంత అంటే ఇంత కూడా తప్పైతే లేదు ప్రేరణ డెసిషన్లో మాత్రం. సో వీళ్ళు మాట్లాడుకొని అదే ఆ అమ్మాయి మరీ అంటే మరీ ఓవర్ యాక్షన్ చేస్తుంది, ఏడ్చి. అది అంత అవసరం లేదు, అంత అస్సలు అవసరం లేదు అనిపించింది నాకు. దాని తర్వాత మణికంఠ నబిల్తో మాట్లాడుతున్నాడు. పులికి వేటాడడం నేర్పించాల్సిన అవసరం లేదు కదా, నువ్వు పులిలానే ఉండు అని చెప్పేసి మణికంఠ అంటున్నాడు. నబిల్ ఏమో అదే చెప్తున్నాడు, మణికంఠ చెప్తున్నాడు 9 మెంబర్స్కి ఇప్పుడు 8 మెంబర్స్, 9 మెంబర్స్కి నువ్వే చీఫ్, ఇప్పుడు వచ్చే 8 మెంబర్స్ కూడా ఎలా వచ్చే 8 మెంబర్స్ని కూడా హ్యాండిల్ చేయగలగాలి, ఫేస్ చేయగలగాలి. సో అదంతా చూసుకో అని చెప్పేసి మణికంఠ నబిల్తో చెప్తున్నాడు. నిఖిలే వస్తుంది నాకు. దాని తర్వాత నబిల్ అండ్ పృథ్వీ మాట్లాడుకున్నారు. బయట వాళ్ళు వస్తున్నారు, మనలో మనం ఫైట్ చేసుకోకుండా ఉంటే బాగుంటుంది, మన క్లాన్లో మనం ఫైట్ చేసుకోకుండా ఉంటే బాగుంటుంది. సో అట్లీస్ట్ ఏమైనా మీకు ఏమైనా ప్రాబ్లం ఉంది, మీకు ఏమైనా పర్సనల్గా ఏమైనా చెప్పాలనుకుంటే నాకు వచ్చి చెప్పండి, నేను ఏమైనా రిజాల్వ్ చేయగలిగితే చేస్తాను అది అని చెప్పేసి ఆ స్టెప్ ఫార్వర్డ్ ఏదైతే ఇనిషియేటివ్ తీసుకున్నాడో నిజంగా పర్ఫెక్ట్ చేస్తున్నాడు. అది నెంబర్ 1 లీడర్షిప్ క్వాలిటీ అని అనిపిస్తుంది. కాకపోతే మనం ఇప్పుడే ఏమీ జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా ఇప్పుడే అయ్యాడు కాబట్టి ఫర్దర్గా ఇంకెలా బిహేవ్ చేస్తాడో, మిగతా వాళ్ళందరినీ ఒకేలాగా అంటే అందరి ఒకేలాగా చూస్తాడా, లేకపోతే ఈయన కూడా బయాస్డ్గా ఉంటాడా అనేది ఇప్పుడే తెలుస్తుంది మనకి. ఇన్ని రోజులు అనిపించలేదు, ఎందుకంటే ఏ అథారిటీ లేదు. ఇప్పుడు అథారిటీ వచ్చింది, ఇప్పుడు బయాస్డ్గా ఎవరినైనా చూస్తున్నాడా, తన టీం ఎవరైనా ఉన్నారా? సో ఆల్మోస్ట్ కాంతారా టీంలోనే ఉన్నాడు కాబట్టి సీత, విష్ణుప్రియ, నైనిక వీళ్ళకి ఏమైనా బయాస్డ్గా ఉంటాడా అండ్ యష్మి వాళ్ళందరికీ వేరేలా ఉంటాడా అనేది మనం ఇప్పుడు వెయిట్ చేసి చూడాలి. సో ఉండడనే అనుకుంటున్నాను, నాకు అనిపిస్తుంది హీఈస్ నాట్ దాట్ పర్సన్ అని అనిపిస్తుంది. కాకపోతే ఏమో చెప్పలేం. ఒకటి క్రౌన్, ఒక కిరీటం వస్తే దానికి పక్కన కొమ్ములు కూడా వస్తాయి. సో చెప్పలేం. కాకపోతే ఈ అబ్బాయికి రావనే అనుకుంటున్నాను, ఎందుకంటే మనం చూస్తున్నంత వరకు అయితే నిజంగా హంబుల్గానే ఉన్నాడు. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. దాని తర్వాత లిమిట్లెస్ సర్ప్రైజెస్ అని చెప్పేసి 11 గంటలకి బిగ్ బాస్ అందరినీ పిలిచి గార్డెన్ ఏరియాకి రమ్మని చెప్పేసి అన్నాడు. గార్డెన్ ఏరియాకి అందరూ వచ్చిన తర్వాత ఆ లైన్స్ ఏవో పెట్టారు. ఇక్కడ 6 కంటెస్టెంట్స్ ఎవరైతే ఎలిమినేషన్ లో ఉన్నారో వాళ్ళలోంచి 3 సేవ్ అయ్యారు. ఆదిత్య, నైనిక అండ్ విష్ణుప్రియ, వీళ్ళు 3 బ్యాగ్స్ అద్దుకొని రెడీగా ఉండండి అని చెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసిన తర్వాత ఇక్కడ సీత
చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోయింది. ఇక్కడ సీత ఎమోషనల్ అవ్వడంలో తప్పు లేదు. ఎందుకంటే ఫస్ట్ డే 1 నుంచి డెఫినెట్ గా వీళ్ళకి మంచి బాండింగ్ కుదిరింది. సో తను చాలా ఫీల్ అయింది. బట్ ఇక్కడ ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. అసలు బిగ్ బాస్ డెఫినెట్ గా ఆడియన్స్ ఓటింగ్స్ ప్రకారమే ఎలిమినేట్ చేస్తున్నాడు. దానికి మళ్ళీ అనవసరంగా ఈ హౌస్ మేట్స్ మీరేమనుకుంటున్నారు, వాళ్ళని ముందుకు తీసుకురండి, వీళ్ళని వెనకాల ఉంచండి అని చెప్పి మళ్ళీ హౌస్ మేట్స్ డిసిషన్ తీసుకోవడం అనవసరం అని నాకు అనిపించింది. ఎవరిని ముందుకు తీసుకొచ్చారో, ఎవరిని పట్టుకోలేదో అది వదిలేస్తే, అంటే నిఖిల్ ఆదిత్యని ముందుకు తీసుకొచ్చాడు, యష్మి కూడా తీసుకొచ్చింది, వీళ్ళందరూ తీసుకొచ్చారు కరెక్టే. కానీ నాకు ఒక్కటే అనిపిస్తుంది, ఎందుకు మళ్ళీ హౌస్ మేట్స్ డిసిషన్ అనవసరం కదా. డెఫినెట్ గా అనవసరమే. ఇప్పుడు మేబీ మనకి ఎంటర్టైన్మెంట్ కోసం అని చెప్పేసి కూడా ఆలోచించవచ్చు. ఇప్పుడు మిగతా వాళ్ళు ఎవరైతే నైనికాని అండ్ విష్ణుప్రియని ముందుకు తీసుకొచ్చారో, అంటే మీ నెక్స్ట్ నామినేషన్స్ కి ఇది వేయమని చెప్పి రీజనా? అంతకుమించి అయితే ఏం లేదు. కాకపోతే నాకు ఇది నచ్చట్లేదు అసలు. బిగ్ బాస్ ఆడియన్స్ ప్రకారం నువ్వు ఎలిమినేట్ అయిపోయావు, బాయ్ బాయ్ చెప్పేసి వచ్చేసి అంటే బాగుంటది. కానీ మీరేమనుకుంటున్నారు, వీళ్ళేమనుకుంటున్నారు, మళ్ళీ హౌస్ మేట్స్ ఏమనుకుంటున్నారు అనేది అనవసరమైన టాపిక్ ఏమో. ఒకవేళ పెట్టినా కానీ మన ఎంటర్టైన్మెంట్ కోసం తప్ప ఇంకా దేనికి లేదనే ఫీలింగ్ లోనే ఉన్నాను నేను. సో ఇవాళ దీని గురించి ఎక్కువ మాట్లాడుకోవడానికి ఏం లేదు ఎపిసోడ్ లో. ఒక్కటే మాట్లాడుకోగలిసింది యష్మి ఓవర్ యాక్షన్ గురించి. నబిల్ మెగా చీఫ్ అయ్యాడు, దట్ ఈస్ రియల్లీ అప్రిషియేటెడ్. అండ్ పృథ్వీ స్పీడ్ కి కూడా అప్రిసియేషన్. అంతకుమించి ఐ థింక్ అన్ని పాయింట్స్ కవర్ చేసినట్టున్నాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ అందరికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేసి కొంచెం మన ఛానల్ ని పుష్ చేయండి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. Bye for today. See you tomorrow again. Bye.